డైలీ వీడియోలు చేయట్లేదని కామెంట్స్ అయితే చేస్తున్నారు భయ్య. మరి నేను డైలీ వీడియోలు చేయాలంటే మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను డైలీ వీడియోలు చేస్తాను, లేదంటే ఏ విధంగా కొంచెం స్లో అయిపోతాను. కాబట్టి వెంటనే ఈ వీడియోను ఓపెన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక దురంధర్ నిన్నటికి 12 రోజులు కంప్లీట్ చేసుకుంది భయ్య. ఎంత రాబట్టిందంటే హిందీలో దాదాపుగా 780 కోట్ల వరకు నెట్ రాబట్టింది, 900 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది. నాకు తెలిసి హిందీలో ఈ మూవీ 1500 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్లో ఓవరాల్గా 37 మిలియన్ల వరకు ఈ మూవీ అయితే రాబట్టింది. ఆ విధంగా 350 కోట్లు అయితే దాటింది. ఓవర్సీస్లో 500 కోట్లు మార్క్ అయితే దాటే అవకాశం కనిపిస్తుంది భయ్య. ఇక కర్ణాటకలో 100 కోట్లు మార్కు దాటేసింది. ఇక 150 కోట్ల వైపు ఈ మూవీ అయితే దూసుకెళ్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది, 100 కోట్ల మార్క్ అయితే దాటేస్తుంది. ఇక కేరళలో 18 కోట్ల వరకు రాబట్టింది, 20 కోట్ల వరకు రావచ్చు ఓవరాల్గా. తమిళ్లో 30 కోట్లు మాత్రమే రాబట్టింది భయ్య. 50 కోట్లు కూడా రావడం కష్టమే తమిళ్లో. తమిళ్ వాళ్ళు భయ్య కరెక్ట్ అంటే వాళ్ళ సినిమాలను చూస్తారు, వాళ్ళ నేటివ్ ఉన్న సినిమాలను చూస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళని మీదెట్టుకోరు. ఈ 30 కోట్లైనా వచ్చిందంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆ చెన్నైలో కానీ మేజర్ సిటీస్లో ఆ హిందీ వాళ్ళు కానీ, లేకపోతే మన తెలుగు వాళ్ళు కానీ, ఆ కర్ణాటక వాళ్ళు కానీ, వీళ్ళ చూసినవే తప్ప ఆ కలెక్షన్స్ ఆ తమిళియన్స్ చూసినవి అయితే కాదు. ఈ విధంగా ఈ మూవీ అయితే 1400 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. మరి ఓవరాల్గా ఈ మూవీ అయితే 2000 కోట్ల పైన దాటేసి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్గా నిలబడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి త్వరలో పార్ట్ 3 కూడా రాబోతుంది. ఆ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మేమైతే న్యూట్రల్గానే ఎంకరేజ్ చేస్తాం, సినిమాగానే ఎంకరేజ్ చేస్తాం. కానీ బాలీవుడ్ మాత్రం ఇప్పుడు ఏదో హిట్ వచ్చేసిందని దురంధర్తో ఈ విధంగా పాతేసిన బాహుబలి 2నే కామెంట్ చేయడం నాకైతే నచ్చలేదు. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.